ఈరోజు మన పాలకుల్లో వాపా బాబు ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించినటువంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన అండి. ఇది 8వ వార్షికోత్సవం సందర్భంగా 50 మంది చిత్రకారులతో ఒక స్పాట్ పెయింటింగ్ అనేది ఏర్పాటు చేశారండి. అంటే మన దక్షిణ భారతదేశంలోనే చిత్రకారులను అందరినీ తీసుకొచ్చి ఈ స్పాట్ పెయింటింగ్లో వర్క్ షాప్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. ఈ వర్క్ షాప్ అనేది ఎలా జరిగిందో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన పాలకొల్లో అద్భుతమైన స్పాట్ పెయింటింగ్ అనేది చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఒక సీనియర్ చిత్రకారులు గీస్తున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రం అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక వాటర్ కలర్స్ అనేది ఎలా వాడాలి అనే విషయాన్ని వివరిస్తే ఇక్కడ ఉండేటువంటి సీనియర్ చిత్రకారులు పిల్లలకి అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఫ్లాట్ బ్రష్తో అద్భుతమైనటువంటి డయాగ్రామ్ చూపిస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఒక టెంపుల్లో కనిపించేటువంటి శిల్పాలు అనేవి ఎలా ఉంటాయి, అక్కడ ఉండేటువంటి డిజైన్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనే విషయాన్ని జాగ్రత్తగా ఆ స్ట్రోక్స్తో, అంటే అక్కడ బ్రష్ స్ట్రోక్స్తో స్పాట్లో స్కెచ్ అనేది కూడా పెన్సిల్ ముట్టుకోకుండా డైరెక్ట్ స్కెచ్ అనేది ఆ బ్రష్తో వేస్తున్నారన్నమాట. చూడండి, అక్కడ బొమ్మ అనేది ఎలా కనిపిస్తుందో అలాంటి బొమ్మని జాగ్రత్తగా చిత్రిస్తూ ఆ డయాగ్రామ్ జాగ్రత్తగా చూపిస్తున్నారన్నమాట. అంటే ఆ టెంపుల్లో కనిపించేటువంటి డిజైన్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నారన్నమాట. ఇలా మన సీనియర్ చిత్రకారుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక స్పాట్ పెయింటింగ్లో అద్భుతమైనటువంటి వాళ్ళ క్రియేషన్ కానీ వాళ్ళు గీసేటువంటి లైనింగ్స్ కానీ ప్రతి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అటువంటి అవకాశం అనేది మన పాలకొల్లో జరిగినటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్లో, అంటే ఈ ఆర్ట్ స్పాట్ పెయింటింగ్లో ఉన్నటువంటి ఈ చిత్రకళా ప్రదర్శనలో చూస్తున్నామండి. అలాంటి అవకాశంతో పాటు ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, చూడడానికి, వాటిని ఆనందించడానికి, అందులో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉందండి. చూడండి, ఇక్కడ 50 మంది చిత్రకారులు ప్రదర్శించినటువంటి చిత్రాలు. ఈ చిత్రాల్లో బాపు గారి చిత్రాలు కానీ, జేసస్ గారి చిత్రాలు కానీ, ఇలా రకరకాల గణేష్ చిత్రాలు కానీ, ఇక రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఇవి ఎకర్లిక్ కానీ, పెన్సిల్ కానీ, లేదా ఆయిల్ కానీ, లేకపోతే వాటర్ కలర్స్ కానీ రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయండి. ఇందులో బాపు గారి చిత్రాలు, వాపా గారి చిత్రాలు, అలాగే ఇంకా చెప్పాలంటే కనుక ఎస్ఎం పండిట్ గారి చిత్రాలు, రకరకాల మోడల్స్ మన కల్చర్ తగ్గట్టుగా ఉన్నటువంటి మోడల్స్ అన్నీ ఉన్నాయండి. అలాంటి అద్భుతమైన చిత్రకళలతో పాటు ఇక్కడ మోడర్న్ ఆర్ట్, అంటే మోడర్న్ ఆర్ట్లో ఉన్నటువంటి కొత్త కొత్త టెక్నిక్స్ని వాడుతూ అక్కడ స్ట్రక్చర్స్తో తయారు చేసిన క్యాన్వాస్ బోర్డులు, డిజైన్స్, అలాగే సీనరీస్, అలాగే స్టిల్ లైఫ్స్, అద్భుతమైన చిత్రాలు ఉన్నాయండి. ఇలాంటి అద్భుతమైన చిత్రాలతో అద్భుతమైనటువంటి చిత్రకళా ప్రదర్శన అనేది మన బాపు ఆర్ట్ అకాడమీలో చూస్తున్నామాట. చూడండి, ఇక్కడ ఎలా కనిపిస్తుందో. ఇలా ఇక్కడ మరొక విషయం ఏంటంటే కనుక పిల్లలకి అద్భుతంగా అల్లికలు అనేవి ఎలా చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మగ్గం వర్క్ టైప్లో ఇక్కడ ఉండేటువంటి డిజైన్స్, అంటే ఊళ్ళతో అక్కడ ఉండేటువంటి మేకలకి అక్కడ ఉండే డిజైన్స్ తయారు చేయడం కానీ, రకరకాల మోడల్స్ చూపించడం కానీ చూపిస్తున్నారండి. ఎలాంటి అద్భుతమైన మోడల్స్ అనేవి నేర్చుకునేటువంటి పిల్లలకి క్రియేటివిటీ అని పెరగడానికి ఆస్కారం ఉందండి. ఇక్కడ చూడండి, ఒక షిప్ అనేది ఒక అబ్బాయి ఈజీగా తయారు చేయడానికి అక్కడ ఉన్న మేకులను జాగ్రత్తగా యూజ్ చేసుకుని జాగ్రత్తగా చేస్తారనమాట. చూస్తున్నారా? ఇలా అద్భుతమైనటువంటి క్రియేషన్ అనేది ఇక్కడ ఉండేటువంటి ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు నేర్పుతున్నారండి. పిల్లలకి ఏ విధంగా నేర్చుకోవాలనే విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నారన్నమాట. అలాంటి విషయాల్ని చూసి నేర్చుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక యువ చిత్రకారిణి అయినటువంటి ఒక పావని అనే అమ్మాయి, మన పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయి ఈ చిత్రాలని ప్రదర్శించిందన్నమాట. అటువంటి అద్భుతమైన చిత్రకారులు కూడా మన పాలకొల్లో ఉన్నారండి. ఇలాంటి అద్భుతమైనటువంటి చిత్రకారులు ప్రదర్శించినటువంటి చిత్రాలు ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయంటే ఇవి పోస్టర్ కలర్స్తో తయారు చేసినటువంటి అద్భుతమైన చిత్రాలండి. అలాగే ఈ వర్క్ షాప్ అనేది ఎలా జరిగింది, ఇక్కడ స్పాట్ పెయింటింగ్లో ఉండేటువంటి వర్క్ అనేది ఎలా ఉంది, ఎలా స్టార్ట్ చేస్తున్నారో ఒకసారి చూద్దామండి. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన స్పాట్ పెయింట్ సంబంధించి అందరూ పరిచయం అండి. అందులో ఉన్నటువంటి పేరున ఎవరు చెప్పనవసరం లేదు, ఎందుకంటే అందరికీ పేరుతో సంబంధం లేకుండా అందరూ ఉన్నారన్నమాట. అందరూ మనకు తెలిసినటువంటి చిత్రకారులే. అయితే అటువంటి అద్భుతమైన చిత్రకారులు అందరూ గీస్తున్నటువంటి బొమ్మల్ని, అక్కడ ఉండేటువంటి వాళ్ళు తీసుకున్న ఫొటోస్ని అన్నిటినీ జాగ్రత్తగా చూస్తూ, అంటే వాళ్ళ సెల్ ఫోన్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ చూసుకుంటూ జాగ్రత్తగా అక్కడ ఉండే బొమ్మని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో గీస్తున్నారండి. చూడండి, ఇక్కడ
మనకి సీనియర్ చిత్రకారులు కానీ, అలాగే ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి మన చిత్రకారులు కానీ అందరూ జూనియర్స్ కానీ అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. చూస్తున్నారా? ఎలాంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన అనేది మన విజయవాడ నుంచి వచ్చినటువంటి గురుదేవులైనటువంటి మన చిత్రాలయ రాంబాబు గారు, అలాగే పక్కన మధు గారు, ఇలా అందరూ మొత్తం అందరూ అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్ని స్పాట్ పెయింటింగ్స్ కానీ అలాగే చేయడం జరుగుతుందండి. అలాగే కొంతమంది ఆయిల్ కలర్స్తో కూడా చేస్తున్నారు అన్నమాట. చూస్తున్నారా? అలాగే కొంతమంది పోస్టర్ కలర్స్తో కానీ అక్రిలిక్స్తో కానీ రకరకాల మోడల్స్ అనేవి చేస్తున్నారండి. చూస్తున్నారండి? ఇక్కడ విషయం ఏంటంటే మన చిత్రకారులందరినీ అంటే మన తమిళనాడు నుంచి వచ్చినటువంటి చిత్రకారులు కూడా ఉన్నారండి. ఇలా వాళ్ళ టెక్నిక్స్ అన్నింటిని వాడి అద్భుతమైన చిత్రాలు అనేవి గీస్తున్నారండి. ఇలాంటి చిత్రకారులు అందరూ గీస్తున్నటువంటి అద్భుతమైన బొమ్మలు చూడడం మన అదృష్టంగా చెప్పొచ్చండి. ఇక్కడ చూడండి, రాముడి యొక్క నేచర్ని జాగ్రత్తగా ఇక్కడ బొమ్మ రూపంలో ఎలా చూపిస్తున్నారో చూస్తున్నారా? ఇలాంటి అద్భుతమైన చిత్రాలను మనం చూడడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అనేవి మనం అటెండ్ అవుతూ ఉండాలి. అలాగే ఈ ఆర్ట్ అకాడమీలో మనం ఒక స్పాట్ పెయింటింగ్ అనేది కూడా చేసామండి. దాన్ని కూడా నేను కూడా పాల్గొన్నానండి ఈ ఆర్ట్ అకాడమీలో. ఇక్కడ చూస్తున్నారా? అక్కడ ఉండేటువంటి స్కెచింగ్ అనేది ఎలా తీసుకుంటున్నారో, అక్కడ బ్రష్తో ఎలా చేస్తున్నారు అనే విషయం కూడా చూసుకోవాలి. చిన్న బ్రష్తో జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి స్కెచింగ్ అనేది చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, మన రజనీ గారు అయితే బాలరాముడు యొక్క బొమ్మ కూడా గీస్తున్నారండి. అలాగే మన సుమలత గారు కూడా ఇక్కడ ఒక శిల్పాన్ని గీస్తున్నారండి. అలాగే మన అంజి గారు కూడా అద్భుతమైనటువంటి రామ మందిరాన్ని కడుతున్నారండి. చూడండి ఎలాగుందో. అలాగే అద్భుతమైన బొమ్మల్ని చిత్రిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది నేనేనండి. అలాగే మా గురువు గారి పక్కన కూర్చొని గీస్తున్నా అన్నమాట. చూస్తున్నారా? అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఆర్టిస్టులు అందరూ అద్భుతమైన చిత్రాలని గీస్తూ అలా కనిపిస్తున్నటువంటి బొమ్మల్ని న్యాచురల్గా చూపిస్తున్నారండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. అలా ఈ ఫస్ట్ టైం నేను అనేది స్పాట్ పెయింటింగ్లో ఉన్నాను. అలాగే మన రంగులు రారాజు అయినటువంటి రాజమండ్రి రాజు గారు కూడా వచ్చారండి. అలాగే పక్కన ఉన్నటువంటి చిత్రకారులు కానీ అందరూ స్పాట్ పెయింటింగ్లో అద్భుతంగా గీస్తున్నారని చూస్తున్నారా? 50 మంది చిత్రకారులతో అద్భుతమైనటువంటి స్పాట్ పెయింటింగ్ అనేది జరుగుతుందండి. ఎలాంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన అనేది మన పాలకొల్లులో వాపా బాపు ఆర్ట్ అకాడమీలో జరిగిందండి. ఈ ఆర్ట్ అకాడమీలో జరిగిన అద్భుతమైన చిత్రకళా ప్రదర్శనలో కొంతమంది పెన్సిల్తో వేశారు, అలాగే కొంతమంది అక్రిలిక్తో వేశారు, కొంతమంది ఏమో ఆయిల్తో వేశారు, అలాగే కొంతమంది వాటర్ కలర్స్తో కూడా వేశారండి. మన ఈశ్వర్ గారు చూడండి, అతను గీస్తున్నటువంటి పెన్సిల్ వర్క్ చూస్తున్నారు. వినాయకుడి యొక్క బొమ్మని స్టెడ్లర్ పెన్సిల్తో జాగ్రత్తగా చేస్తున్నారండి. అలాగే ఇక్కడ అక్రిలిక్ పెయింట్తో ఇక్కడ బటర్ఫ్లై అనేది ఒక మోడర్న్ ఆర్ట్ టైప్లో చూపిస్తున్నారు అనమాట. చూస్తున్నారా? ఎలా కనిపిస్తుందో అద్భుతంగా కనిపిస్తుంది. చూస్తున్నారండి? ఎలా అద్భుతమైన చిత్రాలని చూపిస్తున్నారండి. ఎలాంటి అద్భుతమైన చిత్రాలు చూడడం మన అదృష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ఆయిల్ పెయింట్ చూడండి, ఒక వరి అనేది ఎగరేస్తే ఎలా ఉంటుంది అంటే మనం వరి కుప్పల కింద వేస్తాం కదండి, అలాగా ఇది నేను వేసినటువంటి చిత్రం అండి. చూడండి, వాటర్ కలర్స్తో ఉన్నటువంటి ఒక చిత్రాన్ని గీసానమాట. చూస్తున్నారా? అలాగే ఇది మా గురువు గారు వేసినటువంటి వాటర్ కలర్స్తో ఒక అమ్మాయి అంటే బిందు పట్టుకున్న అమ్మాయి. అలాగే మన కందిపల్లి రాజు గారు వేసినటువంటి వాపా బాపు అనే ఒక బొమ్మతో అద్భుతమైన చిత్రాన్ని చూపించారన్నమాట. చూస్తున్నారా? అంటే బాపు గారు ఓ పక్కన, వాపా గారు ఓ పక్కన. అలాగే ఇక్కడ మనకి కథకళి కనిపించే విధంగా ఇక్కడ ఒక రకమైన బొమ్మ గీయడం, అలాగే పోస్టర్ కాస్తో కానీ అద్భుతమైన డిజైన్స్ కానీ రకరకాల మోడల్స్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో గీసారన్నమాట. ఇక్కడ చూడండి, వాటర్ కలర్స్తో స్పాట్ పెయింటింగ్ గీసినట్టుగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? అంటే ఇక్కడ కలరింగ్స్ అనేవి మనకు అర్థమవుతాయి. అంటే ఒక్కొక్కరు ఏ రకమైన కలర్స్ వాడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనే విషయం తెలియడానికి అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి, అక్కడ కలర్ అనేది వచ్చే వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నారు అన్నమాట. ఇలా మనం కూడా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ అద్భుతమైన చిత్రాలని చిత్రించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆర్టిస్ట్కి అంటే వర్క్ చేయడం కోసం వాళ్ళు పెయింట్స్ని గోర్ల మీద కానీ లేకపోతే చేతి మీద కానీ ఎక్కడైనా కలుపుకుంటూ ఉంటారండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి. చూస్తున్నారు ఇక్కడ మనకి వాపా గారు గీసినటువంటి స్వాతి బుక్లో ఉన్నటువంటి ఒక పెయింటింగ్ కూడా గీస్తున్నారండి ఇక్కడ అక్రిలిక్స్తో. అలాగే ఇక్కడ బాపు గారి చిత్రాలు కానీ అలాగే రకరకాల మోడల్స్ అనే చిత్రాలని చాలామంది గీశారండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ట్రాన్స్పరెంట్ కలర్స్తో అద్భుతమైన చిత్రం అనేది కనిపిస్తుందండి. చూస్తున్నారా? ఒక మన నేచర్ తగ్గట్టుగా అంటే రాధా గోపాలం అని చెప్తాం కదండి, అలా అద్భుతమైన చిత్రాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చిత్రకారిణీలు కూడా ఉన్నారండి. అలాగే ఇక్కడ చూడండి, వాటర్ కలర్స్తో ఇందాక మనకి ఫస్ట్లో చూపించాం కదండి, వాటర్ టెక్నిక్స్లో రకరకాల మోడల్స్ చూపించాం కదా, అలాంటి మోడల్స్
అలాగే ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన బొమ్మ కూడా గీస్తున్నారండి ఇవి. అలాగే రకరకాల మోడల్స్లో వాటర్ కలర్స్ కానీ, అలాగే ఇక్కడ చూసారా ఇందాడ మనకి సురేష్ గారు గీసినటువంటి రాముడు, ఆ రాముడు ఉడతను చేతిలో పట్టుకున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా గీస్తున్నట్టుగా, అలాగే ఇక్కడ రామాయణానికి సంబంధించిన ఘటాలు గీయడం కానీ ఇలా రకరకాల మోడల్స్ గీస్తారు అనమాట. అలాగే మన వెంకీ గారు గీసినటువంటి వాపా గారిది బాపు గారి బొమ్మ అండి, చూస్తున్నారు వాటర్ కలర్స్తో. ఇలా అద్భుతమైన చిత్రాలన్నింటినీ స్పాట్లో గీసిన చిత్రకారులు అండి మన వాళ్ళు. అలాంటి చిత్రాలని చూసే అదృష్టం మనకు కలుగుతుంది. చూస్తున్నారండి ఇలా రకరకాల మోడల్స్లో అద్భుతమైన టెక్నిక్స్ వాడుతూ అద్భుతమైన బొమ్మలు గీస్తున్నారండి. చూడండి ఇక్కడ బాపు గారు గీసినట్టు బొమ్మని అద్భుతంగా ఎలా కనిపిస్తుందో అలాంటి బొమ్మల్ని మనం కూడా డ్రా చేయడానికి ఇక్కడ ఎకర్లిక్తో ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశారండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఒక పోర్ట్రేట్ అనేది ఎలా గీయొచ్చు, ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయం జాగ్రత్తగా చూపించారండి. అలాంటి పెయింటింగ్స్ అనేవి మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నమాట. చూస్తున్నారండి అలాగే ఇక్కడ వర్క్ ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్లో కనిపిస్తుందండి. వాటర్ కలర్స్ కానీ, అక్రిలిక్ కానీ, ఆయిల్ కానీ ప్రతి ఒక్కరిది రకరకాల స్టైల్లో కనిపిస్తుందన్నమాట. అందువల్ల ప్రతి వర్క్ని జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి మనకి స్టోన్ టైప్లో వర్క్ కనిపించడం, అలాగే ఇక్కడ బాలరాముడు అనే వ్యక్తి ఎలా ఉన్నారో ఎలా కనిపిస్తుంది అనే విషయం జాగ్రత్తగా చూడడం, ప్రతిదీ మన దగ్గర ఉన్న మోడల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి వర్క్ని జాగ్రత్తగా చూసుకుంటే కనుక అక్కడ ఉండేటువంటి బొమ్మని ఎంత న్యాచురల్గా కనిపిస్తుందని చూడాలన్నమాట. చూస్తున్నారా అలాగే మన అంజి గారు గీసినటువంటి రామ మందిరం అంటే అయోధ్య రామ మందిరం అనేది ఎలా ఉంది అంటే సీతారాముని హనుమంతుడు తీసుకొస్తున్నట్టుగా అద్భుతంగా గీసారండి. అలాంటి అద్భుతమైన చిత్రాలు అనేవి చూసే అదృష్టం మనకు కలిగింది. అలాగే ఈ అదృష్టం అనేది మీకు కూడా కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట. చూస్తున్నారండి ఇలాంటి అద్భుతమైన చిత్రాలని స్పాట్లో గీయడం అనేది చాలా కష్టం అండి. అటువంటి చిత్రకళా ప్రదర్శనలు మీ అందరికీ కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ బొమ్మను చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొమ్మ ఎలా కనిపిస్తుందో చూస్తున్నారా. ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి బొమ్మలు అంటే వాపా గారి బొమ్మ కానీ, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇంకా చెప్పాలంటే కనుక వినాయకుడు బొమ్మ కానీ అన్ని బొమ్మలు రకరకాల మోడల్స్ అనేవి కనిపిస్తున్నాయండి. అంటే ఒక్కొక్కరు కలర్స్ అనేవి ఎలా వాడుతున్నారు, ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఆ కలరింగ్ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. అటువంటి కలర్స్ని ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ఆ కలర్స్ ద్వారా కొత్త టెక్నిక్స్ అనేవి నేర్చుకోవచ్చు అన్నమాట. చూడండి మన శ్రీని గారు గీసినటువంటి బొమ్మ అంటే బొట్టు పెడుతున్న అంటే గ్రహాలకి పెయింటింగ్ చేస్తున్నప్పుడు కనిపించే బొమ్మ అనేది ఎలా ఉంది అనేది చూపిస్తున్నారండి. అలాంటి బొమ్మలతో పాటు ఇంకా చెప్పాలంటే ఇక్కడ వాటర్ కలర్స్ అనేది చాలా బాగా గీసారండి. ఇక్కడ ఉండే బొమ్మ కూడా చూస్తున్నారా ఇలా నేచర్ కనిపిస్తున్నట్టుగా అద్భుతమైన బొమ్మ కూడా గీసారండి. అలాగే ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ గీస్తుందండి. ఈ బొమ్మ కూడా మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే బిష్పాల్ గారు గీసినటువంటి ఒక అద్భుతమైన బొమ్మని వాటర్ కాస్ట్లు జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాంటి అద్భుతమైనటువంటి బొమ్మల్ని స్పాట్ పెయింటింగ్లో మనకి చేసి చూపిస్తున్నారు అనమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శనతో పాటు ఇక్కడ ఉండేటువంటి పిల్లలు నేర్చుకోవడం కూడా ఒక అదృష్టంగా చెప్పవచ్చు అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఇలా పిల్లలు చూస్తూ అక్కడ వర్క్ని బాగా నేర్చుకుంటున్నారండి. చూస్తున్నారండి ఎలాంటి ప్రతి వర్క్ని నీట్గా నేర్చుకోవడం, వాటిని అబ్జర్వ్ చేయడం అనేది పిల్లలకి ఎప్పుడైతే వచ్చిందో ఆ పిల్లలు కూడా కొత్తదనం అనేది క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే చిత్రకళా ప్రదర్శనలో స్పాట్ పెయింటింగ్ అనేది ఎలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఇక్కడ వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఆర్టిస్ట్ దగ్గర కొత్త టెక్నిక్స్ అనేవి నేర్చుకోవచ్చు అన్నమాట. అలాంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శనతో పాటు ఇటువంటి వర్క్షాప్లు అనేవి చాలా అవసరం అండి. చూడండి పిల్లలు ఎంత క్రియేటివిటీగా చేస్తున్నారు. అక్కడ చేయాలనే తపంతో అద్భుతమైనటువంటి డిజైన్స్ కనిపించే విధంగా 3D ఎఫెక్ట్లో చూపిస్తున్నారండి. అలాగే ఇక్కడ ఉండేటువంటి కొన్ని చిత్రాలు ఉన్నాయండి. వాటిని కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వాటర్ కలర్స్ అంటే వాటర్లో కనిపిస్తున్న షిప్స్ అనేవి అక్రిలిక్తో గీసినట్టు బొమ్మ అండి. ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో చూడండి. అలాగే సీనరీస్ కానీ, ఎలిఫెంట్ కానీ, అలాగే నేచర్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపించారండి. అటువంటి అద్భుతమైన బొమ్మల్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ప్రతి వీడియోని జాగ్రత్తగా తీస్తూ ప్రతి టెక్నిక్ని అన్ని విషయాల్ని మీకు అర్థమయ్యే విధంగా జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూస్తున్నారండి ఎలాంటి బొమ్మల్ని చూసేటువంటి అదృష్టం మనకు కలిగింది. అలాగే మనం ఈశ్వర్ గారు గీసినటువంటి బొమ్మలు చూడండి, మహేష్ బాబు కానీ, అలాగే కింద కనిపిస్తున్నటువంటి బొమ్మలు కానీ, పక్కన అద్భుతమైనటువంటి చిత్రం అండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి ఒక
రాతి స్తంభం టైప్లో కనిపించడం కానీ రకరకాల మోడల్స్లో కనిపిస్తున్నాయండి. ఇక్కడ వర్క్ అనేది కొత్త కొత్త టెక్నిక్స్ అనేవి నేర్చుకోవడానికి, అలాగే ఆ వర్క్లు ప్రాక్టీస్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలాంటి వర్క్ షాప్ అనేది మన పాలకొల్లో ఇది రెండో వర్క్ షాప్ అండి. అంటే గతంలో ఒక వర్క్ షాప్ కూడా చూసాం. అలాగే ఇక్కడ చూడండి, హరిదాస్ అనేది మన మన నెగిటివిటీ అంటే మన విలేజ్లో కనిపించేటువంటి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి బొమ్మలు ప్రతి లాస్ట్ ఇయర్ చేసిన వర్క్షాప్లో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మళ్ళీ ఈ సంవత్సరం చేసిన ఫొటోస్ కావచ్చు, అన్నిటిని ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్టిల్ లైఫ్లో చూడండి శంఖం అనేది ఎలా కనిపిస్తుందో అలాంటి వర్క్స్ అన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నామన్నమాట. చూస్తున్నారండి, ఎలాంటి అద్భుతమైనటువంటి చిత్రకళా ప్రదర్శన అనేది మన పాలకొల్లో చూసామన్నమాట. అటువంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన ఉన్నటువంటి ఈ బొమ్మల్ని అన్నిటినీ ఇక్కడ గీస్తున్న చిత్రాలన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తూ మీ అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి విషయాన్ని వివరిస్తూ నాకు తెలిసిన విషయాలన్నింటినీ మీ అందరికీ చూపిస్తూ జాగ్రత్తగా ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రాలు అనేవి ఎలాగ ఉన్నాయి, ఈ చిత్రం అనేది ఎవరు గీశారు అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తున్నాం అన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆర్ట్ షో అనేది మనం చూసేటువంటి అదృష్టం కలిగించారండి. అలాంటి అదృష్టం అనేది ఇక్కడ గీసినటువంటి బొమ్మ కూడా మన రాజుగారు గీసినటువంటి బొమ్మ అండి. చూస్తున్నారా, అలాంటి అద్భుతమైన బొమ్మ. అలాగే ఇక్కడ గీసిన ప్రతి స్ట్రోక్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూడండి ఎన్టీఆర్ బొమ్మ కూడా ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. అలాంటి అద్భుతమైన బొమ్మలు గీసేటువంటి ఆ చిత్రకారులందరినీ మనం పరిచయం చేసుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీసి పెడతానండి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయిన తర్వాత అందరికీ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం అనేది మన పాలకొల్లో ఉన్నటువంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే స్పాట్ పెయింటింగ్ అనేది చాలా బాగా జరిగిందండి. ఇక్కడ పాల్గొన్నటువంటి కళాకారులు కారణీలు అందరూ ప్రతి ఒక్కరు అద్భుతమైనటువంటి చిత్రకళా ప్రదర్శన అనేది నిర్వహించారన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ ఉండేటువంటి ప్రతి డయాగ్రామ్ అనేది అద్భుతం అండి, ఒక అద్భుతం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక టెక్నిక్ అనేది ఒక కొత్త మోడల్ అనేది చేస్తుంటారు. అలాంటి వర్క్స్ అనేవి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. అటువంటి స్టైల్ అనేది మనం చూస్తూ ఉంటాం. అటువంటి వర్క్స్ అనేవి చేసినటువంటి చిత్రకారులు అందరూ ఇటువంటి పెయింటింగ్స్ ద్వారా కొత్త వాళ్ళకి అందరికీ మంచి అవకాశం కలుగుతుందండి. చూడండి ఇక్కడ మా గురువు గారికి కానీ అలాగే నాకు అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి సన్మానం చేసి అందరికీ మెమోటో కానీ సాల్వో కానీ ప్రతిదీ కలిపి పంపడం జరిగిందండి. ఎలాంటి అద్భుతమైన అవకాశం అనేది అందరికీ కలుగుతుందండి. ఎందుకంటే స్పాట్ పెయింటింగ్ అనేది పాల్గొన్న ప్రతి చిత్రకారులకి ఈ అవకాశం ఉందండి. చూస్తున్నారా, ఎలాంటి అవకాశం కలిగినటువంటి అదృష్టవంతుల్లో నేను కూడా ఉన్నాను. అలాగే ఈ చిత్రాలకు సంబంధించి చెప్పాలంటే లైవ్ షో అనేది ఇది నా మొదటి లైవ్ షో అండి. అలాగే మన అంజీ గారు చూడండి ఇక్కడ సన్మానం అనేది ఎలా జరుగుతుందో. అలాగే ఇక్కడ వెంకీ సార్ కానీ అలా ప్రతి చిత్రకారులు అందరూ ఈ చిత్రకళా ప్రదర్శన పాల్గొన్నారన్నమాట. మన రజనీ గారు కానీ అలాగే సుమలత గారు కానీ అలాగే ఇక్కడ యువ చిత్రకారిణి అయినటువంటి పావని గారు కానీ అలా ప్రతి ఒక్కరు పాల్గొన్నారండి. అలాంటి చిత్రకారిణీలందరూ పాల్గొనడమే కాకుండా ఈ ఆర్ట్ షో అనేది అద్భుతంగా ఉందండి. అలాంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన అలాగే మన సత్య గారు కానీ ఈశ్వర్ గారు కానీ అందరూ పాల్గొన్నారండి. ఎలాంటి అద్భుతమైన అవకాశం అనేది కొత్త చిత్రకారులతో పరిచయం అలాగే అలాంటి స్పాట్ పెయింటింగ్లో పాల్గొనే అదృష్టం అనేది మనకు కలగడం మన అదృష్టం అండి. చూశారు కదండి, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చూడడం వల్లే ఈ వీడియో అనేది ఇంతవరకు వచ్చింది. థ్యాంక్ యూ. ఇట్లు మీ YBS.